సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని? చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధనంజయరెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు. వారికే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి, బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజున నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.